గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకేనా? నేను రాసింది కాదు కదా, తెలంగాణ గవర్నమెంట్ రాసింది కదా. డేటెడ్ ఏ రోజు మీకు ఇది? 8/4/2024 డేటెడ్. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు లెటర్ కదా. ఆ రోజు ఏం గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో. జనరల్ ఎలక్షన్ టు ది లోక్ సభ 24 ఎలక్షన్ కంప్లైంట్స్ అండ్ ATRs. రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీమతి మాధవిలత కొంపెల్ల, బీజేపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫ్రమ్ హైదరాబాద్. 2 ఎవరికి రాస్తున్నారు? ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ కమిషనర్ GHMC. ఎవరి కింద పడతాయి రెండు? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్. I invite your kind attention to subject and reference cited wherein Srimati Madhavilata, BJP contesting candidate from Hyderabad Lok Sabha constituency, requested to take appropriate action regarding the bogus and fake votes in the upcoming elections. అసలు బీజేపీ ఏడా ఇందులో? బీజేపీ ఎక్కడ చూపించు నాకు ఇందులో. మరి ఎందుకు డిలీట్ చేయాలి? డిలీట్ ఎవడు చేస్తాడు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక మనిషి ఢిల్లీ నుంచి ఇక్కడ కూర్చొని వచ్చి చేయడు. అది తెలుసుకోవాలి మనందరం ఈడ. నేను కంప్లీట్ చేయనియండి. ఢిల్లీ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఆఫీస్ ఉంటుందా? ఆఫీస్లో నుంచి ఒక మనిషి ఆడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ వచ్చి కూర్చొని చేయడు. ఇక్కడ GHMCలో కూర్చొని నోడు చేస్తాడు ఆ పని. ఇప్పుడు పనిచేసే ఉద్యోగస్తులు ఎవరబ్బా? ఇక్కడ ఒక 2 నెలలు నువ్వు ఎలక్షన్ కమిషన్కి పనిచేస్తావు అంతనే. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఎవరికి పనిచేయాలి? నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేయాలి కదా, అవునా కాదా? 2 నెలల తర్వాత ఎవరి కింద పనిచేయాలి నువ్వు? మళ్ళీ 2 నెలల ముందు ఎవరి కింద పనిచేసినావు నువ్వు? ఈ 2 నెలలు వానికే పనిచేస్తావు నువ్వు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పనిచేయవు. సింపుల్ అడుగుతున్నాబా. నీవు కనుక ధర్మంగా పనిచేసి ఉండింటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కింద ఈ పాకిస్తానీ ఓట్లు ఎందుకున్నాయి? డిలీట్ నువ్వే కదా వేళ్లతో కొడుతున్నావు. ఈరోజు ఒక్క స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేస్తున్నా నేను. ఆ దినము సౌత్ జోన్ DCP నేహా మెహతా గారు ఉండే. ఆమె ఎవరి కింద పనిచేస్తుంది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తుంది ఆ దినం. ఈరోజు ఎవరి కింద పనిచేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. మరి ఎందుకు పంచలింగాల టెంపుల్కి 100 సార్లు పోయిన అప్లికేషన్ ఫామ్ వేసుకుంటే సర్వే చేయకుండా మధ్యలోనే ఆపిచ్చి పోలీసులు ఎందుకు వెళ్ళిపోయినారు? ఎందుకు పరిగెత్తి వెళ్ళిపోయినారు? ప్రభుత్వాలు ప్రభావితం చేస్తాయి అనట్లేదు. ప్రభుత్వాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏమి ఇక్కడి నుంచి పంపిస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఆ పేపర్ల ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఎవడు పంపిస్తున్నాడు పేపర్లు ఇక్కడి నుంచి? చదువుకున్న IAS ఆఫీసర్సు, IPS ఆఫీసర్సు, GHMC కమిషనరు. అంటే ఇంత పెద్ద వ్యవస్థ మోసం చేస్తుంది అని అక్కడ కూర్చున్న ఒక సెంట్రల్ ఎలక్షన్ బాడీ ఎట్లా అనుకుంటుందా అనుకుంటుంది చెప్పండి. సరే మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు చెప్తున్నారు, మీరు దీన్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. ఎవరిని? మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు? నమ్మితే కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నమ్మితే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేయగలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మీ ద్వారా. అయ్యా, మీరు వ్యవస్థని నమ్ముతున్నారు, ఈ వ్యవస్థ మోసం చేస్తుంది కాబట్టి ఇంత మోసం జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థను మీరు నమ్ముతారా ఇంకా? లేదా మీ అంతకు మీరే రంగంలోకి దిగి ఏమన్నా చేయగలరా? ఇప్పుడు నా క్వశ్చన్ వస్తుంది. నేను ఖచ్చితంగా, ఎందుకంటే మీ అందరికి తెలియాల్సిన ఒక పెద్ద విషయం ఉంది ఇక్కడ. ఈ లాంగ్ టర్మ్ వీసా ఏదైతే ఉందో, ఈ లాంగ్ టర్మ్ వీసాకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటి అనంటే, మినిస్టర్ ఫ్రమ్ హోమ్ అఫేర్స్ పేపర్ ఇది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ వెబ్సైట్లో మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ ఇలా పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఏ దేశం నుంచి అయినా మీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా పూర్వం ఈ దేశానికి సంబంధించి ఉంటే ఒక హెల్త్ గ్రౌండ్స్ మీద కానీ ట్రీట్మెంట్కి కానీ ఆస్తుల కోసం ఏ కారణమైనా పెట్టుకుంటే ఒక 6 నెలల వీసా మాత్రమే ఇస్తుంది మీకు, అంతకన్నా ఎక్కువ ఇయ్యదు.
మరి ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ వీసా అనే పేరు మీద వీసాని ఎక్స్టెండ్ ఎవడు చెయ్యగలడు? మీకు ఎవరికి అని తెలుసా? డీసీపీ స్టేట్ గవర్నమెంట్లోని డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు రికమెండ్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తేనే. ఇప్పుడు మరి మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ ఎవరి మీద ఆధారపడాలి? ఒక్క మాట చెప్పండి నాకు. ఇందులోనే ఉంది లైన్ క్లియర్గా. మీకు స్టేట్కి డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి పనిచేస్తారబ్బా. అంటే మీకు ఒక మాట చెప్తా తమ్ముడు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సెంట్రల్ స్టాఫ్ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ క్యాబినెట్కి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. స్టేట్ క్యాబినెట్ కింద వర్క్ చేసే వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని ఇక్కడ ఎందుకు చూసుకుంటారు? ఇంకా స్టేట్ గవర్నమెంట్ పని ఏంది అసలు? ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పని ఏందయ్యా? వాళ్ళని ఇంకొకరు చూసుకుంటూ ఉండాలా? వాళ్ళు అంత ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి వాళ్ళ వెనక వాళ్ళని చూస్తూ ఉండాలి. వీళ్ళు న్యాయంగా పనిచేస్తారా, అధర్మంగా పనిచేస్తారా, న్యాయంగా పనిచేస్తారా, అధర్మంగా పనిచేస్తారా చూసుకోవాలా వాళ్ళని. ఇక వాళ్ళు ఏం చూసుకుంటారా మన ఇంకా ప్రజల్ని? నాకు అర్థం కాక